బ్రహ్మదేవా. హిరణ్యకశిప, కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుడవ్వాలి. ఈ కథ చిరంజీవినయ్యాను, అమరుడనయ్యాను, భగవంతునిగా మారిపోయానా. ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వత్రా నానామస్మరణే వినిపించాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు. ఎక్కడికెక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఉపకి అబ్బని గుర్తుకు తెస్తా. నెత్తుటి స్నానం నీకు చేస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక భగవంతుణ్ణి. చక్రం మాయ ఇలాంటిదంటే అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ప్రహ్లాద, ప్రాణమా, మనసున ఆనందమా, కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం. ప్రహ్లాద, నా వద్దకు రా పుత్ర. ప్రణామాలు తండ్రి. దేవతలందరినీ నా దాసులుగా చేసుకుని మొత్తం జగత్తునంతా జయించిన ఆనందం ఒకవైపు, పుత్రవాత్సల్యంతో పొందే ఆనందం మరోవైపు. పుత్ర, ఈ రోజు నా ఒడిలో కూర్చున్న నీవు రేపు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి. కనుక చక్రవర్తి కాబోయే ఈ చిన్నారి రాకుమారుని వివేకానికి, సామర్థ్యానికి ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. నాయనా ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యలైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. వినండిలా హరి కథల్ని,
వినంగవి తెచ్చే హాయిని ప్రతి ప్రాణి హరి తోచునే ప్రపంచమే ధనాధీనమే హరి భక్తి నీలో ఎంతని తేల్చుకోవ నిజాన్ని దాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ కులద్రోహి! నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. విష్ణు భక్తిని వదిలే దేవా విష్ణువు తొత్తువే కదా, విలువ అతన్ని ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేనొచ్చాను. ప్రళయకాల రుద్రహరుడు సింహమైన గాయం శ్రీ చక్రి జయము ఖాయ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు.